నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. చలికాలం అండి. చలికాలంలో ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది ఏంటి? స్కిన్ అండి. చాలా మందికి దురదలుంటాయి. స్కిన్ డ్రై అయిపోతుంటది. రకరకాల మాయిశ్చరైజర్స్, కొంతమందికైతే విపరీతమైన హెయిర్ ఫాల్ కూడా ఉంటది. షాంపూలు, సీరమ్‌లు ఒక్కటి కాదు. తొందరగా ఫస్ట్ ఎక్స్టర్నల్ పార్ట్స్ అనేవి మన బాడీలో బాగా డ్యామేజ్ అవుతాయి. అంటే డ్యామేజ్ ఇన్ ద సెన్స్ స్కిన్ బాగా రఫ్ అయిపోవడము, లేదంటే పగుళ్ళు రావడము, లేదంటే అరికాలలో కూడా పగుళ్ళు రావడము, డాండ్రఫ్‌లో స్పెషల్లీ తలలో డాండ్రఫ్ పెరిగిపోయి హెయిర్ ఫాల్ అనేది బాగా సమస్యొస్తది. వెదర్ చల్లగా ఉంటది కాబట్టి ప్రాపర్ ప్రికాషన్స్ మనం తీసుకోవాలి కాబట్టి, ఆ ప్రికాషన్స్ ఎలాంటివి తీసుకోవాలి, ఫుడ్ విషయంలో ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే, ఎలాంటి ఫ్రూట్స్ తీసుకుంటే ఈ సమస్యలు రాకుండా మనం కాపాడుకోవచ్చనే దాని గురించి క్లుప్తంగా చెప్తాము. నేనొకటండి, స్కిన్ ప్రాబ్లమ్ వస్తే రకరకాల మాయిశ్చరైజర్స్ యూజ్ చేయడం ఆపేసేయండి. బెస్ట్ రెమెడీ ఇంట్లో మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు. మంచిగా ఒక 150 ఎంఎల్ కోకోనట్ ఆయిల్ తీసుకోండి, కొబ్బరి నూనె. బెస్ట్ రెమెడీ చెప్తున్నాను. ఎందుకంటే ఎన్నో రకాలు సీజన్‌తో సంబంధం లేకుండా స్కిన్ బాగా డ్రై అయిపోయి, రఫ్ అయిపోతుంది. ప్రత్యేకంగా ఈ వింటర్ సీజన్స్‌లో మాకు ఇంకా రఫ్ అయిపోయి, చేతుల్లో, కాళ్ళల్లో పగుళ్ళొచ్చి బ్లడ్ కూడా బయటకొస్తుంది అన్న సమస్యతో వస్తారు కొంతమంది. నేనొక్కటే చెప్తాను. ఒక్కటే కోకోనట్ ఆయిల్ ఈవెన్ దో హెయిర్ ఫాల్ ఉన్నా, డాండ్రఫ్ ఉన్నా, ఏ రకమైన సమస్య ఉన్నా హెయిర్‌కి ఒక రెమెడీ చెప్తాను, స్కిన్‌కి ఒక రెమెడీ చెప్తాను. మంచిగా కోకోనట్ ఆయిల్ తీసుకోండి. పెట్రోలియం జెల్లీ, వాజిలిన్స్ దొరుకుతాయి కదా! చిన్న చిన్న వైట్ కలర్ బాటిల్స్. అవి మంచిగా ఒక స్పూన్ అంతా తీసుకొని కోకోనట్ ఆయిల్‌లో కలిపేసేయండి. అదే బెస్ట్ మాయిశ్చరైజర్. లిప్స్‌కి రాసుకోవచ్చు, ఫేస్‌కి రాసుకోవచ్చు, బాడీకి రాసుకోవచ్చు. మంచిగా నైట్ పడుకునే ముందు మంచిగా ఆయిల్‌లో కలిపి పెట్టాం కదా వాజిలిన్, అది తీసేసుకొని అంతా బాడీ అంతా పెట్టేసుకోండి. పెట్టి నైట్ అంతా ఉంచండి. లేదంటే 1 అవర్ ఉంచి తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కూడా స్నానం చేయొచ్చు. అలా చేయండి. ఈవెన్ దో ఆఫ్టర్ స్నానం చేసిన తర్వాత కూడా స్కిన్ డ్రై ఉండదు. చాలా మాయిశ్చర్‌గా మంచిగుంటది. చాలామంది ఏం చేస్తారంటే స్నానం అయిన తర్వాత మాయిశ్చరైజర్ పెట్టుకొని పోతుంటారు. అలా కాదు. స్నానానికి ముందే 1 అవర్ ముందు కొబ్బరి నూనెలో ఇలా ఏదన్నా సరే, ఇలా వాజిలిన్స్ ఏమైనా ఉంటే కలిపేసుకొని అది బాడీకి మంచిగా రాసి ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఉంచి దాని తర్వాత మంచి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి. చాలా స్కిన్ క్లీన్ అవుతది. స్కిన్ బ్రైట్ అవుతది. స్పెషల్లీ క్రాక్స్ గానీ, నేను అదే చెప్తుంటాను. వేడి నీళ్ళల్లో కూడా 10 నిమిషాలు కోకోనట్ ఆయిల్‌ని వేసి, ఆ వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోండి. కాళ్ళ పగుళ్ళు గానీ, కాళ్ళల్లో ఏదైనా పగుళ్ళు ఎక్కువైపోవడం వల్ల బ్లడ్ వస్తుంటది. ఆ ప్రాబ్లమ్ కూడా రాదని చెప్తుంటాను నేను. కాబట్టి ప్రత్యేకంగా స్కిన్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళలో గమనించాల్సిందేంటంటే, మంచిగా ఆ అరికాళ్ళలో పగుళ్ళు గానీ, మంటలు గానీ ఉంటే వేడి నీళ్ళల్లో 10 నిమిషాలు కోకోనట్ ఆయిల్ ఏసుకొని కాళ్ళు పెట్టుకోవడం. అదే కోకోనట్ ఆయిల్‌లో కొద్దిగా వాజిలిన్స్ కలిపేసుకొని బాడీ అంతా పెట్టి 1 అవర్ ఉంచి దాని తర్వాత గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడం. ఇంక హెయిర్ గురించండి. హెయిర్ కూడా చాలా డ్యామేజ్ అవుతది వింటర్ సీజన్‌లో. సో, కాబట్టి కోకోనట్ ఆయిల్ తీసుకోండి. గార్లిక్ ఉంటది కదా! ఆ వెల్లుల్లి 2 లేదా 3 రెబ్బలు లైట్‌గా క్రష్ చేసి కోకోనట్ ఆయిల్‌లో వేయండి. ఇప్పుడు మనం ఒక 100 ఎంఎల్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నామనుకోండి, 50 ఎంఎల్ అంతా నువ్వుల నూనె కలపండి. ఒక గార్లిక్‌ని క్రష్ చేసి ఆయిల్‌లో కలిపేసేయండి. అలా ప్రిపేర్ చేసిన ఆయిల్‌ని వీక్లీ ట్వైస్ నైట్ పెట్టేయడం, 1 అవర్ ఉంచడం, దాని తర్వాత స్నానం చేయడం. అలా చేసినా కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతది. డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ పోతాయి. అండ్ గార్లిక్ వాడడం వల్ల మనకి తొందరగా ఈ మధ్యకాలంలో కోల్డ్, కాఫ్‌లు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తుంటాయి. ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా కూడా మనం అప్లై చేసే దాన్ని బట్టి ఉంటదండి. చాలామంది తలనొప్పి వచ్చిందనుకోండి, తలంతా ఆయిల్ పెట్టేస్తా ఉంటారు. దానివల్ల తలనొప్పి రాదు వాళ్ళకి. కొంతమంది కోల్డ్, కాఫ్, థ్రోట్ ఇన్ఫెక్షన్ లోపలంతా జిగురు ఫార్మ్ అవ్వడం ఇలా ఉంటుంటది. ఆళ్ళకి కూడా బెస్ట్ రెమెడీ కోకోనట్ ఆయిల్‌లో కొద్దిగా నువ్వుల నూనె కలిపి దాంట్లో 2, 3 గార్లిక్ పలుకులు దంచి వేసి ఒక 30 సెకండ్స్ టు 1 మినిట్ ఆయిల్ సిమ్‌లో పెట్టి స్టవ్ మీద పెట్టాలి. 30 సెకండ్స్ లేదా 1 మినిట్ పెట్టిన తర్వాత గార్లిక్‌ని ఆయిల్‌లోనే ఉంచి ఆయిల్‌ని తలకు మంచిగా అప్లై చేసి ఒక 1 అవర్ అలా ఉంచి, లేదంటే ఓవర్ నైట్ ఉంచొచ్చు. ఉంచి మార్నింగ్ లేచాక స్నానం చేయండి. ఎంత ఉపశమనం ఉంటదో తెలుసా? నేను చాలా మందిలో క్రానిక్ మన టాన్సిల్స్ గానీ, అడినాయిడ్స్ గానీ, సైనస్ ప్రాబ్లమ్ ఉండేవాళ్ళు మన దగ్గరికి ఎక్కువ వస్తుంటారు. హెయిర్ ఫాల్‌తో గానీ, అధికంగా ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్స్‌తో ఫ్లమ్ ఎక్కువ ఉండడం వల్ల వస్తుంటారు. అంటే తలకి ఈ ఆయిల్ పెట్టేసేయండి ఈ కాంబినేషన్‌లో. ఓవర్ నైట్ ఉంచి మార్నింగ్ లేచాక స్నానం చేయండి అని చెప్తుంటారు. చాలా మంచిదండి హెయిర్‌కి. చెప్పారా? చూసారా కోకోనట్ ఆయిల్ ఎంత యూజ్‌ఫుల్లో. కొబ్బరి నూనె అండి బెస్ట్. అండ్ చలికాలంలో ఇంటర్నల్, ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ కారణం వాటర్ సరిగ్గా తాగం మనం. ఎందుకు స్కిన్ డ్రై అయిపోతుంది? ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది? ఎందుకు డాండ్రఫ్ ఎక్కువవుతుంది? బికాస్ నార్మల్ వెదర్స్‌లో మనం వాటర్ ఎక్కువ తాగుతాం. కానీ వింటర్ సీజన్‌లో వాటర్ తక్కువ, సాలిడ్స్ ఎక్కువ. ఎందుకంటే చలికాలం ఉంది కదా! దాహం ఎక్కువేయదు. కాబట్టి దాహం ఎక్కువైపోతే మనం ఫుడ్ తింటాం గానీ వాటర్ తాగం. దానివల్ల స్కిన్ డ్యామేజ్ అవ్వడం, హెయిర్ డ్యామేజ్ అవ్వడం జరుగుతది. కాబట్టి వాటర్ కూడా మనం కోకోనట్ వాటర్ గానీ, బార్లీ వాటర్ గానీ ఇలా తీసుకుంటూ ఉండండి. కంపల్సరీ అండి. సీజన్‌తో సంబంధం లేకుండా వాటర్ ప్రాపర్‌గా తాగాలి.
అట్లీస్ట్ పర్ డే నేను ఒకటే చెప్తాను, చాలా వీడియోస్‌లో చెప్పింటాను. మార్నింగ్ లేచినప్పటి నుంచి 11 వరకు 1 లీటర్ వాటర్. 11 కొంతమందికి అలవాటు లేచిన వెంటనే 1 లీటర్ వాటర్ తాగి మోషన్‌కెళ్ళిపోతుంటారు. అది కూడా మంచిది కాదు. పొద్దున్న లేచిన నుంచి కొద్దిగా డివైడ్ చేసుకొని పొద్దున్న నుంచి 11 గంటల వరకు 1 లీటర్ తాగాలి. 11 నుంచి 2 గంటల వరకు 1 లీటర్ తాగాలి. 2 నుంచి 4 గంటల వరకు 1 లీటర్. 4 నుంచి 7 గంటల వరకు 1 లీటర్. అలా 4 లీటర్లు వాటర్ తాగుతూ 3½ లీటర్ అట్లీస్ట్. ఇంక ఎలాగో ఫుడ్‌లో వెళ్ళే ఫైబర్‌లో కూడా ఎలాగో 1/2 లీటర్, 1 లీటర్ వరకు వెళ్తది. అలా 4-4.5, 5 లీటర్స్ వరకు వాటర్ తాగితే చాలా హెల్తీగా ఉంటారు. వాటర్ త్రూ, ఫుడ్ త్రూ వెళ్ళే వాటర్ ఉంటది. సెపరేట్‌గా తాగే వాటర్ కూడా ఉంటాయి. ఇలా వాటర్ తాగితే ఖచ్చితంగా స్కిన్ ప్రాబ్లమ్స్ రావు. యూరినరీ ప్రాబ్లమ్స్ రావు. కిడ్నీ ప్రాబ్లమ్స్ రావు. డ్రైనెస్ ఉంటది. కొంతమందికి మౌత్‌లో స్మెల్లు, కొంతమందికి తొందరగా టీత్‌లో నుంచి మనకి గమ్స్ దగ్గర నుంచి బ్లడ్ రావడం ఇవన్నీ ఉంటాయి. హైడ్రేషన్ సరిగ్గా లేకపోతే డీహైడ్రేటెడ్‌గా ఉండడం వల్ల. హైడ్రేటెడ్‌గా ఉండాలి స్కిన్ గానీ, మౌత్ గానీ. ఎప్పుడుంటది? సరిగ్గా వాటర్ తాగడం వల్ల. ఆ హైడ్రేటెడ్ మనం ఉంచడం వల్ల స్కిన్ చాలా హెల్తీగా ఉంటది. ఏ సీజన్‌తో సంబంధం లేకుండా కూడా స్కిన్ చాలా బ్రైట్‌గా ఉంటది. అండ్ హెయిర్ అనేది ప్రాబ్లమే రాదు. హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ సమస్యలు కూడా అండి. న్యూట్రిషన్ మనం వాటర్‌లో కావాల్సిన మినరల్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, తీసుకోకపోవడం వల్ల. వాటర్ తాగకపోతే ఎక్కడి నుంచి మినరల్స్ వస్తాయి? సో, అలాగా. సో, ఫ్రూట్స్ విషయానికొస్తే మస్క్ మిలన్ ఫ్రూటు, వాటర్ మిలన్ ఫ్రూటు, పపాయ ఫ్రూట్ ఇవి కూడా హై న్యూట్రిషన్ కలిగి ఉంటాయి. స్కిన్‌ని డ్యామేజ్ అవ్వవు. నేను ఎప్పుడన్నా అంటుంటాను పపాయాని బాగా స్మాష్ చేసేసి కోకోనట్ ఆయిల్ కలిపేసి బాడీ అంతా అప్లై చేయండి. స్నానం చేస్తున్నట్టు. అప్లై చేసి ఒక 2 మినిట్స్ ఉంచి తర్వాత గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి. అది కూడా అద్భుతంగా పనిచేస్తది. స్కిన్‌కి, డ్రైనెస్‌కి, చలికాలంలో వచ్చే పగులకి. ఏం చేస్తారు? ఇంత బొప్పాయి కాయ తీసుకోండి. కోకోనట్ ఆయిల్ తీయండి. మంచిగా స్మాష్ చేయండి. బాడీ అంతా అప్లై చేయండి. ఒక 2-3 మినిట్స్ ఉంచండి. గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి. అది కూడా అద్భుతంగా పనిచేస్తది. కాబట్టి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా న్యాచురల్ వేలోనే వెళ్ళడానికి ట్రై చేయండి. కా కెమికల్ బేస్ ఉండేటివి ఎక్కువ కాస్ట్‌లీవి పెట్టుకొని అవి ఒకసారి యూజ్ చేసి పడకపోతే మళ్ళీ రకరకాలు తెచ్చిపెట్టి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం. అలా అన్నిటికి వేస్టే అవి. సో, కాబట్టి న్యాచురల్ వేలో ఫాలో అవ్వండి. 100% ఆ సమస్య పోతది. ఆ సమస్య ఖచ్చితంగా పోకపోతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఫస్ట్ ప్రయత్నించండి. ఒకరోజు ట్రై చేసాం అవ్వట్లేదు అనుకోకండి. ఒక 10 డేస్ ట్రై చేయాలి న్యాచురల్ ఫార్మ్‌లో. ఖచ్చితంగా బెనిఫిట్ వస్తదండి. 100% ఎంతో వేల మందికి చెప్తుంటాం కదా! ఈ రెమెడీస్. ఖచ్చితంగా బెనిఫిట్ ఉంది. అలా చేయండి. కోకోనట్ వాటర్, బార్లీ వాటర్ కూడా తాగండి. ఫ్రూట్స్‌లో మంచిగా మస్క్ మిలన్, తర్బూజా అంటారు కదా! వాటర్ మిలన్ ఈ ఫ్రూట్స్ కూడా ఎక్కువ తీసుకోండి. ఖచ్చితంగా మీ హెల్తీ స్కిన్ ఉంటది. హెల్తీ హెయిర్ ఉంటది. ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా వస్తారు.